మించి ఎదిగినప్పుడు తన నిర్ణయాన్ని నేను తప్పుపడతాను మాస్టర్. కానీ ఇంతవరకు ఏ కొడుకు తండ్రికి మించి ఎదిగాడేమో కానీ తల్లి మించి ఎదగలేదు. మీకే వదిలేస్తున్నాను. కానీ మీ కొడుకుగా మీరు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. ఏమంటావు కాంచనా? నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నా నిర్ణయాన్ని నేను గౌరవించకపోతే బాగోదు కదా. ఏంటా నిర్ణయం? నాకోసారి వైరల్ ఫీవర్ వస్తే కొద్ది రోజులు డాక్టర్ గారు నాన్ వెజ్ తినడం మానేమన్నారు. కొద్ది రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తేనే ఉన్నప్పుడు పూర్తిగా మానేస్తే అనారోగ్యమే రాదు కదా అనుకున్నాను. అంతే, మానేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు నాన్ వెజ్ తినమంటే నేను తినలేను. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేది పాటించడానికి, నచ్చినప్పుడు పాటించి నచ్చినప్పుడు వదిలేయడానికి కాదు. మిమ్మల్ని పిలిచింది కాశీ స్వప్నాల జీవితాన్ని చక్కపరచడానికి. వాడు ఏడుస్తున్నాడు, మనతో కలిసి బతకాలని ఆశపడుతున్నాడు. మనం మన ప్రయాణంలో పుష్కరాలు చూసాం, వాళ్ళు ఇంకా పండగలే చూడలేదండి. పింపానికే అర్థం తెలియని వయసులో ఇంకా చదవడం మొదలు పెట్టని జీవితాన్ని అజ్ఞానంతో వదిలేసుకుంటాను అంటే చూస్తూ నిలబడడానికి మించిన తప్పు లేదు. స్వప్న నాకు పుట్టకపోయినా నా కూతురు, దానికి మనమే సర్ది చెప్పాలి. పిలవమంటావా? మీరు వెళ్ళండి, ఇక్కడ జరిగిందేమీ చెప్పకండి. స్వప్నని నేను కలుస్తాను. అలాగే కాంచనా. కానీ ఒప్పించాల్సింది మాత్రం మీరే. సరే, ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదండి, కలపాలి. నువ్వు వస్తానన్నావు కదా, నీ ముందు మాట్లాడతాను. నేను వచ్చేది తన కోసం కాదు. ఇంక మీరు వెళ్ళండి, నేను వచ్చిన తర్వాత చెప్తాను. కాశీ ఇక్కడే ఉంటాడు. నేను బయటికి వెళ్తాను. నువ్వు అడిగావని నేను తీసుకురాలేదురా. ఒక పక్క నా కూతురి జీవితం, మరో పక్క నా మేనల్లుడి జీవితం. మీ ఇద్దరి జీవితాల గురించి ఆలోచించి తీసుకొచ్చాను. ఇప్పటి వరకు నువ్వు నీ మనసు చెప్పింది విన్నా, ఇప్పుడు నేను చెప్పింది విను. మొదటిది గాయం చేసింది, రెండోది నయం చేస్తుంది. నేను వెళ్తాను కాంచనా. కాశీ గురించి స్వప్నకి చెప్పకండి. అదే ఇక్కడున్నాడని చెప్పంలే. సరే కార్తీక్, వెళ్ళొస్తాను. సరే మాస్టారు. కాశీ, భోజనం చేసావా? ఏదో తిన్నాడ్రా, నా మాట కాదనలేక. దీపా, నువ్వు వంట చేసి కాశీకి భోజనం పెట్టు. అలాగే ముందు స్నానానికి నీళ్ళు పెట్టు. స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు. బావా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత మాట్లాడుకో. కాశీ లోపలికి వెళ్ళిపోయినాక దీప నువ్వు వెళ్ళి చేయిపోననేసరికి దీప చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి వాళ్ళతే, దీప నీ బ్లడ్ ఇచ్చావంటే అదేంటతే అంటే, మరి బ్లడ్ ఇస్తేనే కదా ఆ చేతికి బ్యాండేజ్ పెట్టేది. దీప బ్లడ్ ఇచ్చిందని అమ్మకి ఇలా తెలిసిపోయింది, ఇప్పుడు ఏంటి అని కార్తీక్ గతం గుర్తు తెచ్చుకుంటే దీపవి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేయండి డాక్టర్ ప్లీజ్ అని చెప్పి అడుగుతాడు కదా, అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. టెస్ట్ కోసం దీప బ్లడ్ తీసుకున్నాడు. బావా, అదే దీపా, మనం గైనకాలజిస్ట్ కలవడానికి వెళ్తే డాక్టర్ గారు బ్లడ్ తీసుకున్నారు కదా. అవును అవును. ఎప్పుడు వెళ్ళారా? ఈ రోజు వెళ్తాయో. డాక్టర్ గారు ఏమన్నారు? బిడ్డ ఎదుగుదల బాగుంది, ఆరోగ్యంగా ఉందని చెప్పారు. అమ్మయ్యా, ఈ మాట వినడానికి ఎంత హాయిగా ఉందిరా. బిడ్డ గురించి డాక్టర్ ఏం చెప్తారో అని టెన్షన్ పడ్డాను. బిడ్డకేం కాదని చెప్పాను కదమ్మా. ఏమోరా, రాత్రి మన ఇంటికి దీపని చంపడానికి ఓ మనిషి వచ్చాడని తలుచుకుంటేనే భయంగా ఉందిరా. వాడి గురించి ఏమైనా తెలిసిందా? అది నేను చూసుకుంటానమ్మా, మర్చిపో. మీరైతే గడి వేసుకొని పడుకోండిరా. అలాగేనమ్మా. వదిన పరిస్థితి ఎలా ఉందిరా? టాబ్లెట్స్ ఇచ్చారు, వాడితే ఆపరేషన్ చేసేంత వరకు ఏం కాదు. వాడకపోతే ప్రమాదమే కదా. చాలా ప్రమాదం అమ్మా. టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎంతలోనే ప్రాణం పోవచ్చు. నువ్వేం కంగారు పడకు, మావయ్య బాగా చూసుకుంటాడు. నువ్వు ఇలా చెప్తున్నావు కానీ నా మనసు అంతా నా తల్లి దగ్గరే ఉంది. నాకు కంగారు మాత్రం తగ్గట్లేదు, నా భయం అంతా జోష్న గురించే. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. నీ కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరి మీద అనుమానం ఉంది అంటే ఏం చెప్తావు? నీ మీదే అనుమానం ఉందని చెప్తాను. నేను ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నానో తెలుసా? నీ గురించి మమ్మీ. నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిన దగ్గర నుంచి నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నేను ఎలా కాపాడాలి అని తలుచుకుంటే చాలు బుర్ర పాడైపోతుంది. వీటి నుంచి ఉపశమనం కావాలి మమ్మీ. ఈ టాబ్లెట్ వాడితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేంత వరకు నీ ప్రాణాలకి ఏం కాదని డాక్టర్ హారిక గారు చెప్పారు. అంటే అర్థం
వాడకపోతే ప్రమాదం అనే కదా. అసలు నువ్వుంటేనే ప్రమాదం మమ్మీ. అందుకే నీకు టాబ్లెట్స్ వేయకుండా నేను వీటిని వేస్ట్ చేయాలనుకుంటున్నాను. సారీ మమ్మీ. విత ధర్మం మనిషికి నేర్పించింది ఇది. మనకి అడ్డున్న దాన్ని దేన్నైనా మన స్వార్థం కోసం తొలగించవచ్చు. నా జీవితానికి అడ్డుగా ఉంది నువ్వు. హ్యాపీగా పడుకోమా. మిగిలిన టాబ్లెట్స్ అన్నీ కూడా డస్ట్బిన్లో వాడేసి అలా వెళ్ళిపోబోతుంటేనే వాళ్ళ నాన్న చూసి కంగారు పడుతుంది. వాళ్ళ నాన్న టాబ్లెట్స్ పాడేయడం చూస్తారు కదా. డాడీ, నువ్వు ఏం చేస్తున్నావు? మమ్మీని చూడటానికి వచ్చాను. మరి టాబ్లెట్స్ ఎందుకు డస్ట్బిన్ వేసావు? నేను అడిగేది మీ అమ్మకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ డస్ట్బిన్ లో ఎందుకు వేసావు? ఏంటి టాబ్లెట్ ని డస్ట్బిన్ లో వేసిందా? అవును పిన్ని. దీనికి రోజు రోజుకి మతిపోతున్నట్టుంది. రాని ఏం తెలియకుండా మాట్లాడుకో. మరి డస్ట్బిన్ లో టాబ్లెట్స్ ఎందుకు వేసావో చెప్పు చూసినా. కింద పడిపోతే టాబ్లెట్ పనిచేస్తుందా? ఎవరు అర్థం చేసుకోరే. ఏమైందమ్మా? ఏం లేదు మమ్మీ. ఇవి లేకపోవడం ఏంటి చూసినా? నువ్వు టాబ్లెట్స్ డస్ట్బిన్ లో వేయటం నేను చూశాను. టాబ్లెట్స్ డస్ట్బిన్ లో వేసిందా? అవును సుమిత్ర, నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఒక్కరోజు వేసుకోవడం మానేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అన్ని పడేసినట్టు అలా మాట్లాడతావేంటి డాడీ? ఇదిగో ఇంకొక టాబ్లెట్ ఉంది కదా. పడేసింది కదా, మరి ఇదెలా వచ్చింది? లక్కీగా ఒకటి ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే నా మీద అనుమానం వచ్చేది. టాబ్లెట్ ఉంది కదా దశరథ. ఇదిగో. నేను వేస్తాను డాడీ. పర్లేదమ్మా, నా భార్యని నేను చూసుకుంటానులే. ఒకవేళ నాకు చూసుకోవడం కుదరకపోతే దీప గాని కార్తీక్ గాని చూసుకుంటారు. వాళ్ళెందుకు చూసుకుంటారు? ఇలాంటి సమయంలో కాస్త జాగ్రత్తగా చూసుకునే వాళ్లే పక్కన ఉండాలి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాడీ. వద్దులేమ్మా. కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయి. ఏంటి డాడీ? నువ్వు ఈ రూమ్కి రావద్దమ్మా, నేనే పిలుస్తాను. వెళ్ళమ్మా. అలాగే డాడీ. దాన్ని ఎందుకు రావద్దంటున్నారు? తనకేవో పనులుంటాయి కదా సుమిత్ర. ముందు ఈ టాబ్లెట్ వేసుకో. జ్యోత్స్న నీకేమవుతుందోనని భయపడుతుంది సుమిత్ర, అందుకే అలా చెప్పాను. అర్థమైందా? మంచి పని చేశారు. నేను ఎలాగో బాధపడుతున్నాను. నాతో పాటు అది కూడా ఎందుకు బాధపడ్డావు? ఏం తేడాగా ఉంది. జ్యోత్స్న వాళ్ళ అమ్మని చంపాలనుకుందా? అది దశరథ్ చూశాడా? ముందు తింగరు దాంతో మాట్లాడాలి. నువ్వు రెస్ట్ తీసుకో సుమిత్ర. దీప గాని కార్తీక్ గాని చూసుకుంటా. ఈ రూమ్కి రావద్దు. ఛా, ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు. నేను టాబ్లెట్స్ డస్ట్బిన్ లో వేయడం డాడీ చేసేసాను. ఇప్పటి వరకు గ్రానీ సపోర్ట్ అయినా ఉండేది. ఇప్పుడు గ్రానీకి నా మీద డౌట్ వచ్చి అన్నింటికీ ఒకటే సొల్యూషన్. నేను నీ దాసులో మాట్లాడాలి. నేను అనుకున్నది జరిగితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడినట్టే. ఇప్పుడే బయలుదేరుతాను. డాడీతో ఎవరో ఒకరు చూసేలోపే ఈ చీకట్లోనే వెళ్ళిపోవాలి. ఎస్, నేనే. నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో ఒక కంట కనిపెట్టుకుని ఉండడానికి ఈ ఇంటికి కాపలా కాస్తున్నాను. నన్ను కంట కనిపెట్టమని నీకెవరు చెప్పారు? నేనే. వారు ఈ టైంలో ఎక్కడికి బయలుదేరుతున్నావో చెప్పవే. ఏంటికి రాని ఇది? బావ అడగమంటే నువ్వు అడుగుతావా? వారు రాకపోతే ఈ పీజే పీకుతుంది. నన్నే కొడతావా? షో ఇప్పుడే మొదలైందమ్మా. ఇక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ కి కొదవే లేదు. మన ఎజెండా, ఉతకడం, మన గోల్డ్ పోస్ట్ ఆరేయడం అన్నీ బాగా ఫాలో అవుతున్నట్టున్నావు. చలి కొంచెం డిస్టర్బ్ చేస్తోంది గాని లేదంటే చింపి ఆరేసేదాన్ని. కంటిన్యూ వారు. చెప్పవే, ఎక్కడికి బయలుదేరావు? ఫ్రెండ్ దగ్గరికి. నమ్ముతున్నావా? నమ్మట్లా. నమ్మట్లేదంటే నమ్మట్లేదంట. నమ్మకపోతే నన్ను కొడతావేంటి? వారు నన్ను శిక్షించు స్వామి. నన్ను రక్షించు స్వామి. దయతో జాలి చూపించు స్వామి. ఏమేంటి మీకు? ఆన్సర్ ఇంకా రాలేదు వారు. ఇప్పుడు వస్తుంది చూడు. చెప్పవే, చెప్పు.
వదిలేస్తే కొట్టి చంపేసేలా ఉన్నావు. భలే వరే పెద్ద మేడం గారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే. డ్యూటీనా? అవును, మేమిప్పుడు ఈ ఇంటికి సెక్యూరిటీ గార్డులం. మా గ్రాణిని కూడా మార్చేసావా బాబా? మార్పు అనేది ఎలా ఉంటుందో ఎందుకు ఉంటుందో తెలుసా పెద్ద మేడం గారు? కొందరు అవతల వాళ్ళ మంచితనం చూసి మారిపోతుంది, కొందరు మానవత్వం చూసి మారిపోతుంది, ఇంకొందరు చేసిన తప్పు బయట పడిపోతుందేమో అన్న భయంతో మారిపోతుంది. అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మన బలహీనతని ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టడం. అవతలవాడు మనకంటే తోపైతే మనం పెట్టకుండానే మన చుట్టూ వాడి చేతిలో పెట్టుకుంటాం. ఒక్కసారి దొరికిందో ఆ ఆట మొదలైనట్టే. ఎథిక్స్ ఉంటుంది, నిజాయితీ ఉన్నవాడు నిలబడతాడు, తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు. చెప్పావు బాబా, ఇవన్నీ వైట్ పేపర్ మీద రాసి నీ ఇంటి గోడ మీద అంటించుకో. సౌర్య చదువుకోవడానికి పనికొస్తాయి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చదువుకోవచ్చు పెద్ద మేడం గారు. ఇది చెప్పడానికి వచ్చావా? రాలేదు, రమ్మన్నాను. ఎవరు? నేనే రమ్మన్నాను. ఈ టైంలో జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో అడగండి. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? నా మీద అనుమానంతో బావని కాపులాగా పిలిచారా అని నీతో ఎవరు చెప్పారమ్మా? అర్థమవుతుంది కదా. అయితే నువ్వు ఎక్కడికి బయలుదేరావు చెప్పు. రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చేసరికి అదేదో నేనే తప్పు చేసినట్టు అందరూ నన్నే తప్పు పట్టారేంటి? నాకు నిద్ర పట్టట్లేదు. నైట్ రైడ్కి వెళ్దాం అనుకున్నాను. అవసరం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. నేను చెప్పేది మీరు నమ్మట్లేదు అని నాకు తెలుసు డాడీ. ఈ టైంలో బయటికి వెళ్తుంటే ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నోరు మూసుకుని లోపలికి పదా గ్రాని. నచ్చపాద్యం నాటికి నీకు తగ్గ పని నువ్వు చేస్తున్నావు. అవమానిస్తున్నారా? అభినందిస్తున్నాను. ఈ మాట అన్నారు బాగుంది. జోన్స్నని లోపలికి తీసుకువెళ్ళి. ఏ పదా పోదవే పద. నువ్వు పిలిపించావురా? చిన్న పని ఉంది నాన్న. సరే మీరు మాట్లాడుతున్నారు. అర్జెంట్గా ఎందుకు రమ్మన్నావు? నువ్వు వచ్చి మంచి పని చేసావురా, లేదంటే జ్యోత్స్న ఎక్కడికైనా వెళ్ళిపోయి. గ్రాని పోతున్నా గ్రాని. బావతో కలిసిపోయి నన్ను ఫోన్ చేస్తావా? ఏంటే కలిసిపోయేది? వాడు చెప్పినట్టు చేస్తే దాస్ ఎక్కడున్నాడో కనిపెడతానన్నాడు. అందుకని నన్ను కొడతావా? దాస్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? నువ్వు ఇలా తయారయ్యావు ఇంటికి రాని. నాకు ఎవరిని నమ్మాలో తెలియడం లేదే. అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావో చెప్పు. నా టైం బాగోక. ఓ టైం బాగోపోతే తల కొట్టుకోవాలా? ఇదేదో తేడాగా ఉందే. ఇంటికి ఆ కార్తీక్ గాడు ఎందుకు వచ్చినట్టు? జ్యోత్స్న ప్రవర్తన మీద అనుమానంగా ఉందిరా. టాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయటం నువ్వు చూసావు మావయ్య? చూశాను. ఇప్పుడేమో ఇంట్లోంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అసలు జ్యోత్స్న దాస్ ఏమయ్యాడు? దాసుని జ్యోత్స్న ఎందుకు చంపాలని ప్రయత్నించింది? దీప మీద అటాక్ చేసింది ఎవరు? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? రోజు రోజుకి ప్రశ్నలు అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ సమాధానాలు దొరకట్లేదు. అన్ని ప్రశ్నలకి సమాధానాలు చాలా తొందరలోనే దొరుకుతాయి మావయ్య. అంటే నీకు తెలుసా, కొన్ని అర్థమైపోతాయి మావయ్య. నువ్వు కంగారు పడకు, అత్తకేం కాదు. నేను సుమిత్ర గురించి ఆలోచించే ఇంకొకసారి మళ్ళీ టెస్ట్ చేయించబోతున్నాను. ఎన్నిసార్లు టెస్టులు చేయించినా రిజల్ట్ నెగిటివ్గానే వస్తుంది మావయ్య. నువ్వేమంటావురా? చాలా మంచి ఆలోచన మావయ్య. లేట్ చేయకుండా తాత హెల్ప్ తీసుకుని ఈ పని వీలైనంత త్వరగా చేయండి. ఆల్రెడీ నేను దీపతో హాస్పిటల్లో శాంపిల్స్ ఇప్పించాను మావయ్య, అంత సేఫ్. సరేరా, నువ్వు ఇక బయలుదేరు. దీప నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మావయ్య, నువ్వేమీ అత్త గురించి బెంగ పెట్టుకుని భయపడుకో. అత్తకేం కాదు. నా బిడ్డను ఉయ్యాలో వేయాల్సింది. అత్త నువ్వు కలిసే ఉంటారు ఎప్పటికీ. ఓకే, గుడ్ నైట్ మా వెంటే. ఓకేరా, ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. రేపు మండే జరగబోయే ప్రోమోది మరో వీడియోలో పెడతాను. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.